సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ మరో ముందడుగు. రచన విహారీ. హాల్లో ఎవరో పెద్దాయనతో మాట్లాడుతున్నాడు నాన్న. మా నవ్య బీటెక్ చేసిందండి. నవ్వొచ్చింది. షెడ్లెల్లోనండి. గదిలో కూర్చొని నేను నాన్న మాటలకి వరస కూరుస్తున్నాను. ఆ తర్వాత ఎంబీఏ కూడా అయింది. అదొక గల్లీ అపార్ట్మెంట్ ఇన్స్టిట్యూట్లోనండి. క్యాంపస్ సెలక్షన్స్ ఏమీ లేకపోయినా పర్వాలేదు, కొంచెం మంచి ఉద్యోగంలోనే చేరింది. చేరింది కాదు, చేర్పించావు. నెలకో 40,000 ఇస్తున్నారు. కాగితం మీద అంకేలేండి, చేతికందేది 15. అంత లేకపోతే మరో కంపెనీలోకి జంపింగ్ అవకాశం ఉండదంట. మరి వయస్సు మొన్న సెప్టెంబర్కి 25 నిండింది. అసలు 27లేండి. ఎలిమెంటరీ స్కూల్లోనే మేనేజ్ చేసేశారు. మీకు తెలిసిన మంచి సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పండి. మంచి అనగా నేమి నాన్న? ఆ కామంచి నాకు తెలుసు అంటే వినవేం స్వామి? ముందు జాతకాలు కలవాలనుకోండి. జ్యోతిష్యం మూఢనమ్మకం. ఎవరో ఊదరకొట్టి ఆపేశారు. పిచ్చి నాన్న, పెళ్లి లాటరీ మహాశయ. ఇవిగోండి పూర్తి వివరాలు, మీ దగ్గరుంచండి. తల వెనక్కి తిప్పి పక్కగా ఆ వైపు చూశాను. పెద్దాయన కాగితం తీసుకున్నాడు, చూశాడు. దీన్ని నా మెయిల్లో పంపండి రావుగారు. అమ్మయ్యా, ఆయన మాట్లాడాడు. ఇది ఈ యుగలక్షణం. ఎదురుగా కూర్చున్నవాడి చేతికి ఆయన గారికి మళ్లీ మెయిల్లో పంపాలి. కాఫీ కప్పులతో అమ్మ ప్రత్యక్షమైంది. దానికోసమే వేచి చూస్తున్నవాడిలా టీపాయ్ మీద పెట్టేలోపుగానే కప్పుని అందుకున్నాడు మహానుభావుడు. సిప్ చేశాడు. నాన్న కూడా కాఫీ సేవిస్తున్నాడు. పక్క కుర్చీలో కూర్చుంది అమ్మ. మాట కలిపింది. పిల్ల 5, 6 ఉంటుంది అన్నయ్య గారు. మా నవ్య బాగా ఎత్తరి, వాళ్ళ మేనత్తల పోలిక. పిల్లవాడు కాస్త 5, 10కి తగ్గకుండా ఉంటే బావుంటుంది. వరహీనం కాకూడదు కదండి. నువ్వెంత తల్లి? 5, 4. నాన్న 5, 1. అదేమంటే రోజులు మారాయట. కాఫీ పర్వం ముగిసింది. అలాగేనండి, గుర్తుంచుకుంటాను, చూద్దాం అంటూ ఆయన నిష్క్రమించారు. ఖాళీ కప్పులతో వంటింటి వైపు నడిచింది అమ్మ. అయినా కళ్యాణ గడియ రావాలి. ఇది అమ్మ ఊతవాక్యం. నాన్న వివాహ వేదిక వారి దస్త్రం తీశాడు. పంక్తి తర్వాత పంక్తిని చదువుకోసాగాడు. నేను గది బయటకు వచ్చి అమ్మ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నాను. అయినా నాకు వద్దుమొర్రో అంటుంటే ఎందుకో వెతుకులాట. పట్టు వదలని విక్రమార్కుల్లా ఉంది నాన్న నీ పద్ధతి. రాజు కంటే వాడెవడో బలవంతుట్ట. అవును, నేను మొండివాడ్నే లేవే. స్వరంలో గీరధ్వనించింది. దస్త్రంలో నుంచి చూస్తూ పైకెత్తి నన్ను చూశాడు. నాన్న మొహం మీద తూర్పు సూర్యుడి చురికెండ చారిక వాలుతోంది. మనం ఎన్నెన్ని జాతకాల్ని ఎంతెంత నిశితంగా చూసినా పెళ్లి అనేది కఠినమైన సుడోకో కాదంటేవా నాన్న? అడిగాను. అయితే ఏమిటి, చాలా మంది సాల్వ్ చేస్తున్నారు కదా. అయినా నేను ప్రత్యేకించి చూస్తున్నది కుర్రవాడి ఆయుష్ గురించి, సంసారంలో అన్యోన్యత గురించే, తెలుసా అని తల విదిలించి, ఈ 2 పెళ్లి జాతకాలలో మూల పదార్థాలు అన్నాడు. ఈ మూల పదార్థాలు, హాలు పదార్థాలు అసలెందుకు? అయినా అకాడమిక్ చర్చకి అడుగుతున్నాను. ఆ 3 ముళ్ళు వేసిన తర్వాత ఆ మగాడు కాస్త మగాడు మృగాడు కాడని నమ్మకం ఏమిటి? నా స్వరం కొంచెం హెచ్చు స్థాయిలోనే ఉంది. నాన్న నవ్వాడు. కొన్ని విశ్వాసాలు తర్కానికి లొంగవు తల్లి, వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు చాలా శాంతంగా గోడ కానుకొని కూర్చుని. తనకు మాత్రమే వినిపించేలా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్న నానమ్మ అందుకుంది. వాడి ప్రయత్నం మీద వాడిని చెయ్యనియవే నవ్యా. అలాగే తల్లి, నీ వత్తాసెప్పుడు కొడుక్కేగా. నేననేది అక్కర్లేని వ్యాయామం ఎందుకు అని చిన్నగా నవ్వుతూ దినపత్రికని అందుకున్నాను. ప్రతి సెలవు రోజున పొద్దున్న ఇదే ఈ తండ్రి కూతుల చర్చ.
వంటింట్లో నుంచి అంటోంది అమ్మ. ఇక్కడ నానమ్మేమో, రమణ, ఆ అమలాపురం వాళ్ళు ఏమన్నారు అంటూ విచారణలోనికి దిగింది. సహస్రనామం గాలికి పోయింది. ఆ అబ్బాయి ఐఏఎస్ కు తయారవుతున్నట్ట, అదైతే గాని పెళ్లి చేసుకోట్ట అన్నది అమ్మ. అదేమిటే, ఇట్లాంటి వాళ్ళు సంబంధాల లిస్టుకెక్కటం, పెళ్లి పందిరిలో కూర్చోవటం ఎందుకు? నాకు నవ్వొచ్చింది. పెళ్లి పందిరి అనేది పేపర్లో శీర్షిక. ఉన్నట్టుండి నాన్న, ఈ సంబంధం వివరాలన్నీ బాగున్నాయి అన్నాడు. కొండను తవ్వితే బంగారం ముద్దంత దొరికిందన్నంత సంతోషంతో నానమ్మేమో గోడ పట్టుకొని లేచి నిలబడింది. అమ్మేమో వంటింటి గుమ్మ ముందుకొచ్చి ఉత్కంఠతో చూసింది. నాకు తెలుసు ఆ తర్వాత నాన్న దగ్గర్నుంచి కానీ అని వస్తుందని. అందుకనే నేనేమీ ఉత్సాహం చూపలేదు. మరుక్షణం నిజంగానే కానీ వచ్చింది. అయితే పోయిందన్నమాట. మిస్సమ్మలో రామారావు ఉద్యోగంలా అని నవ్వాను. నాన్న కినుకుతో చురుగ్గా చూశాడు. ఆ తర్వాత అబ్బాయి రైతుట అన్నాడు అమ్మనుద్దేశించి. సర్లే సంబడం అంటూ సర్దుకున్నారు నానమ్మ, అమ్మ. నేను చాలాసేపు నవ్వుకున్నాను. వీళ్ళకి రైతు అంటే ఈసడింపు, చులకన భావం. పెళ్లి సంబంధాలకు అసలు పనికిరాని వాళ్లలో మొదటివాడు రైతేనని వాళ్ల భావన. ఏడాది నుంచి జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలు. నాన్న రమణారావు ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్, అమ్మ పార్వతి గృహిణి. అట్ట చెప్పకే, ముందు టీచర్ చేసి మానేశానుగా అంటూ నవ్వుతుంది. అటువైపు ఇటువైపు బంధువులందరికీ చెప్పారు మంచి సంబంధం కావాలని. నాన్న స్నేహితులకి, పరిచయస్తులకి కూడా నా వివరాలున్న కాగితాలు పంచారు. 2-3 వివాహ వేదికల్లోనూ రిజిస్టర్ చేయించారు. వాటి పునరుద్ధరణ తేదీల్ని రోజూ చూసుకుంటూ ఉంటాడు నాన్న. కొన్నింటి జీవితకాలం 2 నెలలు, కొన్నింటిది 3 నెలలు, మరికొన్నింటికి 6 నెలల వ్యవధి. నేనేమో నా పెళ్లి గురించి మీరిన్ని బాధలు పడకండని పోరుతూ ఉంటాను. నాన్నకి జాతకాల మీద స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. అమ్మకి వరుడి అర్హతల గురించి చాలా ఆశలున్నాయి. వరుడికి వయసుకి, నా వయసుకి 3 ఏళ్ల మించి తేడా ఉండకూడదు. ఎత్తు సరే, సాఫ్ట్వేర్ ఉద్యోగి అయి ఉండాలి. కనీసం 10 లక్షల ప్యాకేజీ ఉండాలి. కులము గుణము కలవాలి. వీటన్నిటితో పాటు పిల్లవాడు మా రాయలసీమ వాడై ఉండాలి. గత 30 ఏళ్లుగా తానుంటున్నదేమో హైదరాబాదులో. నానమ్మేమో, పిల్ల సుఖపడే సంబంధం చూడరా రమణ, మనకు తెలిసిన వాళ్ళైతే మంచిదిరా, తర్వాత ఏ పొరాపొచ్చాలు రావు అంటుంది. నా ఫ్రెండ్ అరుణేమో అంటూ ఉంటుంది, నువ్వెట్టాగైనా నేల మీద నడిచే మనిషివే అని. బహుశా చదువు సంధ్యల్లో ఇప్పటికే నేను గడించిన అనుభవాల, గుణపాఠాల ప్రభావం కాబోలు. ఇవాళ ఆదివారం. ల్యాప్టాప్ ముందు కూర్చొని సంబంధాల సెర్చిలో ఉన్నాడు నాన్న. నేను స్నానానికి వెళ్లబోతుంటే, నవ్యా, ఈ కేసు చూడు అని పిలిచాడు. దగ్గరగా వెళ్తూ, ముందు మీ నియమ నిబంధనలన్నీ సరిపోవాలిగా నాన్నా, వాటి సంగతి చూడు, నేనా తర్వాత చూస్తాను. అయినా నాకిష్టం లేదు, ఈ వేట వద్దులే నాన్నా అన్నాను. కాదు, చెప్తాను చూడు అన్నాడు. వెళ్ళి చూశాను. ఫోటో కూడా ఉన్నది చూడు. సన్నగా నవ్వాను. నిజానికి నాకిష్టం లేదు నాన్నా, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, వినటం లేదు మీరు. అక్కర్లేని విషయానికి వివరాలు వివరణలు ఎందుకు? మొహాన గంటు పెట్టుకుంటూ పెళ్లి పెటాకులు లేకుండా ఇట్టాగే తగలబడతావా అని కోపగిస్తూ, అరుస్తూ రంగప్రవేశం చేసింది అమ్మ. అవేం మాటలే పార్వతి, చిన్నపిల్ల, దానికేం తెలుసు? అది మొదట్నుంచి చెబుతూనే ఉందిగా అసలు ఈ సంబంధాలన్నీ చూడొద్దని అన్నది నానమ్మ. రోగి మందేసుకోనన్నట్టుంది దీని వ్యవహారం. సర్లే మీరుండండి అంటూ వచ్చి నాన్న పక్కన నిలబడింది అమ్మ. కంప్యూటర్లోకి చూపు నిగిడ్చింది. క్షణాల్లోనే పెద్దగా అన్నది, వెతికి వెతికి ఈ చిలీ సంబంధం మీకు దొరికింది అని. నాకు విషయం అర్థమైంది.
ఆ వరుడి ఉద్యోగం చిలీలో. ఆ దేశం ఎక్కడుందో చెప్పమని గుగులమ్మని అడగాల్సిందే అన్నాను నవ్వుతూ. కినుకతో నా వైపు చూశాడు నాన్న. ఆ దేశాంతర వాసాలేం వద్దు కాని ఇక్కడ సంబంధం చూడండి అన్నది అమ్మ. అసలు మీరే సంబంధం చూడక్కర్లేదు మొర్రో అంటే వినరేం? అంటే ఏమిటే నీ ఉద్దేశం? మమ్మల్ని మరీ వెర్రివాళం చేసి ఆడిస్తున్నావు. నాన్నగారు చేస్తున్న ప్రయత్నాలన్నీ చూస్తూ జోక్ చేస్తున్నావా? అతి తెలివికి పోకు అని ఒంటికాలి మీద లేచింది అమ్మ. నాన్నకేమో దీనికేదో శని పెట్టినట్టుంది. ఆ శనిని మనకు అంటగడుతోంది. సంబంధాలు చూడకుండా పెళ్ళెట్టా అవుతుంది? వృద్ధ కన్యగా మిగిలిపోతావా అని విసురు విసిరారు. ఒరే రమణ, సమయం సందర్భం వచ్చాయి కనుక చెప్తున్నా. అసలు దాని మనసులో ఏముందో తెలుసుకోండిరా అని ఓ రాగం తీసింది నానమ్మ. తెలుస్తూనే ఉంది. ఇంటర్లో ఎంపీసీ వద్దని గోల చేసింది. బీటెక్ వద్దో అని జుట్టు పీక్కుంది. ఆ పైన ఎంబీఏ చేసి అధికంగా పొడి చేసేదేమీ లేదని వాదులాడింది. ఇహ ఇప్పుడు పెళ్లికి. దానితో బేరాలు పెడితే అయినట్టే. కస్సుమంది అమ్మ. వింటూ చూస్తూ వింటూ కూర్చున్నాడు నాన్న. మధ్య మధ్యలో నా వైపు కొరకొరా చూపు. ఆడదాని బతుకంటే పెళ్ళేనా అమ్మా? పెళ్ళంటే బిచ్చమేనా నాన్నా? రోజులు మారుతున్నాయంటారు. చదువుల తట్టని నెత్తిమీద పెట్టి ఏకంగా 4 ఏళ్లు రోజుకు 30 మైళ్ళు చోచో అన్నారు. రోజు సాయంకాలం అనిపించేది మన ఇల్లు మెహదీపట్నంలో ఉంటే ఎంత బాగుండేదో అని. ఎన్నోసార్లు అమ్మతో అని ఏడ్చాను కూడా. లేదు కదా, ఇదిగో ఇక్కడ ఈ సరూర్ నగర్లో కదా ఉన్నది. సరే, ఎట్టాగో అయిందనిపించాను. ఎంబీఏ ఎందుకంటే విన్నారా? అదెక్కడో కొంపెలలో నన్ను తిరుగుడు యంత్రాన్ని చేసేశారు. ఇప్పుడిక పెళ్లి. మీరు కోరుకునే సాఫ్ట్వేర్ వాణ్ణి మీ బలవంతాన చేసుకుని ఏం సుఖపడాలి? ఆ మొగుడు నువ్వో యావరేజ్ ఫెలోవి. సరైన ఉద్యోగం లేదు, రాదు. మంచి ప్యాకేజ్ లేని పెళ్ళాం నాకు పనికిరాదు అని ఈసడింపులు మొదలెడితే బతుకు బరివేగా. ఏ ఆలోచన లేకుండా ఎందుకీ వెతుకులాట? నా పెళ్లి సంగతి నాకొదిలేయండి. నా ఉద్వేగంతో ముక్కుపుటాలు అదిరినాయి. కళ్లలో నీరు తిరిగింది. మాట కట్టుబడింది. ముగ్గురూ అప్రతిభులై నిలువుగుడ్లేసుకుని చూస్తుండిపోయారు. నిదానంగా లేచి చేతులతో మొహాన్ని కప్పుకుని చకచకా గదిలోకి వెళ్ళిపోయాను. అక్కడ్నించే మళ్ళీ అనేశాను, నాకు కావలసింది మీరు కోరుకునే జీవితం కాదు. నా బ్రతుకు నన్ను బతకనివ్వండి. క్షణాల తర్వాత నా మనసు కుదుటపడింది. గది బయట వారి మనసులు వికలమై ఉంటాయి. నేను ఊహించగలను. నెల రోజులు ఇల్లు పైకి ప్రశాంతంగా ఉంది. మనుషుల మనసులు మాత్రం లోలోపల గజిబిజి ఆలోచనలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. ముభావపు మొహాలతో రోజులు నెట్టేస్తున్నారు. ఆ రోజు నేను ఇంటికొచ్చేసరికి బాగా పొద్దుపోయింది. ముగ్గురూ నాకోసం ఎదురు చూస్తున్నారు. ఫ్రెష్ అయి హాల్లోకొచ్చాను. ముందుగా అమ్మ మొదలుపెట్టింది. ఇంత ఆలస్యమైందేమే అంటూ. వేరే పని పడిందిలే అని టిఫిన్ చేసేశాను. ఆ తర్వాత నానమ్మ ఆరా తీయడం ప్రారంభించింది. 11 అయిందిప్పుడు. ఎంత రాత్రి వేళ దాకా పనులేమిటే? నేనేమీ చెప్పలేదు. ఏం జరిగింది నవ్య అని సౌమ్యంగానే అడిగాడు నాన్న. సినిమాకు వెళ్ళాను నాన్నా. వేరే ఊరి నుంచి ఫ్రెండ్ వస్తేను అని చెప్పేసి గదిలోకి వెళ్లి పడుకున్నాను. ఏమనుకున్నారో ఏమో, మరేమీ మాట్లాడకుండా అంతా నిద్రకు ఉపక్రమించారు. ఆ మర్నాడు మళ్లీ ఆ విషయాన్ని చర్చకు పెడతారనుకున్నాను గాని ఆ ప్రసక్తి రాలేదు. రోజులు గడుస్తున్నాయి. నేను అడపాదడపా ఇంటికి ఆలస్యంగానే వస్తున్నాను. ఆ సమయాల్లో కొద్దిసేపు నా ప్రవర్తన గురించి ముగ్గురు హెచ్చరికలు చేస్తున్నారు, జాగ్రత్తలు చెబుతున్నారు. అమ్మా నాన్న ఏదో కూపి లాగాలన్న ధోరణిలోనే ప్రశ్నలు సంధిస్తుంటే నానమ్మ మాత్రం అప్పుడప్పుడు, దానికి తెలుసులేండర్రా, అదేమన్నా చిన్నపిల్ల, లోకం తెలిసి ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లేగా, మన కాలమా ఏమన్నానా? ఈ కాలం వాళ్ళకి అన్ని సమస్యలు తెలుసు, వాటి ఆనుపానులు తెలుసు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ అమ్మా నాన్నలకి తన ప్రవచనాన్ని పంచుతోంది. నేనేమో లోలోపల నవ్వుకుంటూ పైకి గర్వరేఖల్ని ప్రసారం చేస్తున్నాను.
ఆ వేళ ఉదయం 7 వచ్చారు వెంకటయ్య మావయ్య, సుభద్రత్త. నానమ్మ ఆశ్చర్యపోయింది కాని కూతుర్ని అల్లుణ్ణి చూసి మొహం చాటంతయింది. అమ్మా నాన్న విస్తుపోయి తేరుకున్నారు. అత్తామామయ్యని నేనే స్వాగతించాను. వాళ్ళు మా ఇంటికొచ్చి 4-5 ఏళ్లయింది. కర్నూలు దగ్గర పల్లెటూరు వాళ్ళది. క్షేమ సమాచారాలు తెలుసుకోవటం తప్ప పెద్దగా రాకపోకలు లేవు. కుశల ప్రశ్నలు, పరామర్శలు, కాఫీలు అయిన తర్వాత స్నానపానాదులు అయినాయి. అమ్మ, అత్తయ్య పరస్పర నిష్ఠూరాలు, దెప్పుకోడాలు మధ్యన పెళ్లి పేరంటాల కబులు సాగిస్తూ టిఫిన్లు తయారు చేశారు. నేను నాన్న ఆఫీసులకు సెలవు పెట్టాము. మావయ్య పొలాలు, పంటలు, అతివృష్టి, అనావృష్టి, గిట్టుబాటు ధరలు, దళారీ వ్యవస్థ వంటి చాలా వ్యవహారాల గురించి, రైతు కష్టాల గురించి చెబుతూ టిఫిన్ పూర్తి చేశాడు. అప్పుడు మాట కలిపింది అత్తయ్య. అయినా మాకు తిన కుడవ ఏ సమస్య లేదులే అన్నయ్యా. ఉన్నంతలో సంతృప్తిగా సంతోషంగా ఉన్నాం. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. అది సరేనే సుభద్ర, వేణు ఏం చేస్తున్నాడే? ఎక్కడున్నాడు? నానమ్మ విచారణ. మాతోనే ఉన్నాడే, కొత్తగా చెప్పుకోవడానికేముంది అని నవ్వి, వాడి గురించేగా మేమిట్ట హఠాత్తుగా దిగబడింది అన్నది అత్తయ్య. విషయమేమిటో అర్థం కాక ముగ్గురు ఆశ్చర్యపోయారు. మావయ్య అన్నాడు, నవ్య వేణుని పెళ్లి చేసుకుంటుందట బావగారు. ఆ విషయం చెప్పాలనే వచ్చాం. వీళ్ల ఆశ్చర్యం ఆరింతలయింది. అదేమిటి? ఈ సంగతి మాకేం తెలీదే. మీరు చెప్పడమేమిటి? అది ఇక్కడే మా ముందే ఉందిగా అన్నది నానమ్మ. ఈ కాల పిల్లలు అంతేలేవే అమ్మా అని అమ్మవైపు చూస్తూ ఊరుకుంది అత్తయ్య. నాన్న సంభ్రమమో విభ్రమమో తెలిసి తెలియని స్థితిలో నేలచూపులు చూస్తూ మిన్నకుండిపోయాడు. చాలాసేపు ఆకు కదలని పరిస్థితి. గాలి స్తంభించింది. తర్వాత నిదానంగా అన్నది అమ్మ. మేనరికం వద్దనుకునే కదా 1 ఏడాది నుంచి మేం సంబంధాలు చూడలేక అవస్థపడుతున్నాం. అవును, మీరనుకున్నట్టే మేము అనుకున్నాం. యథార్థం చెప్పాలంటే బావగారికి తన కూతుర్ని రైతుకిచ్చి కట్టపెట్టడం ఇష్టం లేదని తెలుసు. కాని ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు మరి అన్నాడు మావయ్య. ఈ ఇష్టపడటాలు, మాట్లాడుకోటాలు ఏమిటో, ఇంత కథ ఎట్టా నడిచిందో నాకేమీ అంతుపట్టడం లేదు అని గాలిలో దేవునికి దండం పెట్టింది నానమ్మ. వేణు హైదరాబాద్ వస్తూనే ఉన్నాడులేవే. వాళ్ళిద్దరూ చాలాసార్లు కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నారట అత్తయ్య అంది. ఇప్పుడు నాన్న తలెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ ఒక మాట అన్నాడు. ఇలా అటునుంచి నరుకు రావటం ఎందుకు నవ్యా అని. వెంటనే నేనేమి చెప్పలేదు. చాలా క్షణాల తర్వాత అన్నాను, మీకు మేనరికం ఇష్టం లేదు. ఇక నన్ను ఒక రైతుకిచ్చి పెళ్లి చేయటము సుతారాము ఇష్టం లేదు. నాకేమో నగరాలు, సాఫ్ట్వేర్లు ఇష్టం లేదు. మా ఫ్రెండ్ అరుణ వాళ్ల కుటుంబాలు చూసి తెలివి తెచ్చుకున్నాను. వాళ్లలో 8 జంటలు మేనరికాలే. అందరూ పిల్లా పాపలతో హాయిగా ఉన్నారు. అందరూ చదువు సంధ్యల్లో, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతంగానే ఎదిగారు. వాళ్లందర్నీ చూస్తే సైన్స్ చెప్పే సూత్రాలకి మినహాయింపులుంటాయని తెలిసింది. అలాగే రైతన్నవాడిని ఏ పిల్లా పెళ్లి చేసుకోకపోతే ఈ సంఘం, దేశం ఏమైపోతాయి? వాళ్ల మనసులు కలిశాయన్నయ్యా అన్నది అత్తయ్య. ఆలోచనలు, అభిరుచులు కూడా కలిశాయి అన్నాడు మావయ్య. నేను బావని ప్రేమిస్తున్నాను ఖండితంగా చెప్పేశాను. అయితే సరే, మధ్యలో మేమెందుకు వ్యతిరేకం కావటం, కానియండి అన్నది నానమ్మ. అమ్మా నాన్న ఇద్దరూ నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఈ పిల్లకి ఇంతటి తెగువ, శక్తి, ఆలోచన ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారనిపించింది నాకు. నేను లేచి నెమ్మదిగా గదిలోకి వెళ్లాను. వాళ్ళింకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ రాత్రి అమ్మా నాన్న నా గదిలోకొచ్చి కూర్చున్నారు. చాలాసేపు నేను ఈ విషయాన్ని ఇలా దాచిపెట్టాల్సిన అవసరమేమొచ్చిందని నిష్ఠూరాలాడారు. దేనికైనా సమయం రావాలి కదా, అందుకనే చెప్పలేదు అని నవ్వేశాను. అమ్మా నాన్న చాలా అంతర్మదనాన్ని అనుభవిస్తున్నారని తెలుస్తూనే ఉంది నాకు. చాలాసేపటి తర్వాత తన మనసులో పడుతున్న సంఘర్షణని నిదానంగా
తునకలు తునకలుగా నా ముందుంచాడు నాన్న. ఇదంతా సరేగాని వేణుకున్న అనారోగ్యం గురించి, అందున అది జన్మతహా వచ్చింది అని ఆగిపోయాడు. అమ్మకైతే అప్పటికే కళ్ళు చెమర్చి ఉన్నాయి. ఏం పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్ అన్నాను స్పష్టంగా. ఏమిటో నీ మూర్ఖత్వం, పోయి రేచీకటివాణ్ణి, అందున రైతు బిడ్డని ప్రేమించటం, అమ్మ అన్నది గద్దిదంగా. ప్రేమ గుడ్డిదంటారు కదే అన్నాడు నాన్న అంటూ మొహాన్ని పక్కకి తిప్పుకున్నాడు. ఉచ్చారణలో పూర్తిగా మార్పు ధ్వనించింది. ఆయన గుండె గొంతుకలోని బాధ అది. సమాజం ముందడుగు వేస్తున్న దానికి నిదర్శనంగా మనుషులు కొందరన్నా కొన్ని సహేతుకమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు అన్న అరుణ మాటలు గుర్తొచ్చాయి. అయినా అమ్మానాన్నల్ని ఒప్పించటం కష్టమేమీ కాదనిపించింది. ఆ విశ్వాసంతో మనసంతా తేలికయింది.